నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు, తల్లి స్థానంలో ఉన్న వారిని సాధికారత కలిగించేందుకు తల్లికి వందనం అనే ముఖ్య పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పాఠశాలలకు 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ సహా పిల్లలను పంపించే అర్హత కలిగిన తల్లులకు, తల్లి స్థానంలో ఉన్న వారికి ప్రతి పిల్లవాడికి కనీసం సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయబడుతుంది అని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తల్లికి వందనం అర్హతలను ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి లక్ష్యం తల్లులను విద్యలో భాగస్వాములను చేసి విద్యార్థుల ప్రవేశం పెరిగేలా చేయడం ద్వారా విద్యా ఫలితాలను మెరుగుపరచడం. 2. అర్హత నియమాలు. గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ ఆదాయం 10,000కు మించకూడదు. పట్టణాలలో 12,000కు మించకూడదు. కుటుంబంలో కనీసం ఒకరికి రేషన్ కార్డు ఉండాలి. వ్యవసాయ భూమి తడి చెరువు 3 ఎకరాలు లేదా పొడి భూమి 10 ఎకరాలు. కార్ వంటివి కలిగి ఉన్న కుటుంబాలు అంటే టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు మినహాయింపు. విద్యుత్ వినియోగం 300 యూనిట్లు సగటుకు. మున్సిపల్ ప్రాపర్టీ 1000 చదరపు అడుగులు మించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు అర్హులు కారు. మరికొంతమందికి మినహాయింపు ఉంది. ఆదాయ పన్ను చెల్లించేవారు అర్హులు కారు. విద్యార్థులకు కనీసం 75% హాజరు అవసరం. 3. డబ్బు జమ విధానం. తల్లుల ఆధార్ లింక్ అయిన ఖాతాల్లోకి నేరుగా జమ చేయబడుతుంది. తల్లులు లేని పక్షంలో తండ్రి ఆర్ గార్డియన్ ఖాతాలోకి. అనాథ పిల్లలదైతే డబ్బు జిల్లా కలెక్టర్ ద్వారా. 2,000 రుసుము. ప్రతి విద్యార్థిపై 15,000లో నుంచి 2,000 ఉపసంహరించి విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తారు. విద్యార్థుల పరిధి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్ కళాశాలలు క్లాస్ 1 నుండి 12 వరకు. పర్యవేక్షణ, ఫిర్యాదు వ్యవస్థ. గ్రామ, వార్డు సచివాలయాలలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శన. ఫిర్యాదులు నమోదు కోసం ఆన్లైన్ గ్రీవెన్స్ పోర్టల్.